శ్రవణి మనం లాస్ట్ వీడియోలో ఒక కంటిన్యూ టాపిక్ అనుకున్నాం, దాన్ని కంటిన్యూ చేసుకుందాం. అడ్జస్ట్మెంట్ అంటే ఒకసారి రాసి పెట్టిన తర్వాత తప్పించుకోవడం ఎవరి తరం కాదు అంటే అంటే ఇంకా భగవంతుడు రాశాడని లాస్ట్ టైం మీరు అన్నట్టు జీవితాంతం అడ్జస్ట్ అయి ఉండడం అంటే కొంతమంది హెరేస్ చేసే భర్తలు ఉంటారు కాబట్టి అది నలిగే వాళ్ళకే ఆ పెయిన్ తెలుస్తుంది, భార్యలు కానీ భర్తలు కానీ. ఎగ్జాక్ట్లీ అది అత్త నుంచి కానీ కోడల నుంచి కానీ వాట్ ఎవర్. సో ఏమంటాం? సో దానికి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంటది, టాలరెన్స్ లెవెల్ అనేది ఒకటి ఉంటది. హరాస్మెంట్ ఇస్ డిఫరెంట్, నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అంటే నీ భర్తకి లిమిటేషన్స్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మన పర్సనల్ స్పేస్ ని కానీ మన ఫ్రీడమ్ ని కానీ మన ఇండివిజువాలిటీని కానీ ఏ విధంగా తగ్గించినా అతను మనకి కరెక్ట్ పర్సన్ కాదు అనేది 100% ఫ్యాక్ట్. అది అంటే ఎగ్జాంపుల్, ఒక ఇంటి వాతావరణంలో కావాల్సిన కొన్ని క్వాలిటీస్ ఏంటి అంటే, ఫ్యామిలీ అంటే బేసిక్ అటెంటివ్నెస్ ఉండాలి ఎయిదర్ ఆఫ్ ద కపుల్ కి, అంటే తనకన్నా ఈయనకైనా. ఇద్దరిలో లేనప్పుడు, ఇద్దరికి పిల్లల మీద శ్రద్ధ లేనప్పుడు, లేదా ఆ ఇంటి యొక్క బాధ్యతల మీద శ్రద్ధ లేనప్పుడు అసలు అది ఫ్యామిలీ అనిపించుకోదు, అండ్ ఆ ఫ్యామిలీ వ్యవస్థలో అది ఇమడదు అనమాట. ఇక్కడ నేను కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. హరాస్మెంట్ ఇస్ డిఫరెంట్. అంటే హరాస్మెంట్ అని అంటే దెప్పి పొడుపు మాటలు, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పడము, లేదనంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నేను ఎంత సంపాదిస్తున్నానని కంపారిజన్స్ చేసుకోవడము, ఇట్లాంటి అనుమానించడము, ఇవన్నిట్లో నుంచి లా అండ్ ఆర్డర్ ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక్కున్నారు కాబట్టి మనకి డివోర్స్ గానీ ఇలాంటివి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ గానీ వచ్చేసింది. నేననేది ఎలాంటి సమస్యల కంటే నువ్వు విడిపోవు, ఉంటే సుఖంగానే ఉండవు. నేను అట్లాంటి దాని గురించి మాట్లాడుతున్నా. కరెక్ట్. నువ్వు విడిపోతే అది వేరే సంగతి, దానికి నువ్వు లాయర్ కూడా ఏమి నువ్వు డైవర్స్ కావాలనగానే కూర్చోబెట్టి పదవి తీసుకో అని అన్నాడు. అసలు ఏంటి సమస్య, ఏ యాక్ట్ కింద బుక్ చేయాలి, నీకు వరకట్నం చేయాలా, బాధిస్తున్నాడా, కొడుతున్నారా, తిడుతున్నారా అని ఆడవాళ్ళని అడుగుతారు. అదే మగవాడు వెళ్తే మగవాళ్ళని కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటి తను ఏంటి నీకు రెస్పాన్సిబుల్ గా లేదా, ఏదైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకుందని కూడా అడుగుతారు. ఓకే, సో ఈ సంస్థ ఈ వ్యవస్థ గురించి లాయర్లు మాట్లాడడం బెటర్ మనలాంటి వాళ్ళకైనా. నేనేం మాట్లాడుతున్నానంటే, ఒక స్త్రీగా ఒక సక్సెస్ఫుల్ గా నువ్వు కెరియర్ డెవలప్ చేసుకుంటే ఇంట్లో నువ్వు సంతోషంగా ఆనందంగా గడపాలి అని అంటే, నువ్వు అటు ఫుల్గా హ్యాపీగా ఉండకుండా, హ్యాపీగా ఉంచకుండా, నిన్ను నువ్వు హ్యాపీగా పెట్టుకోకుండా, ఏదో నాకు దొరికింది సరిగ్గా లేదు అనుకోవడము, నేను కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో అడ్జస్ట్ అవుతున్నా ఎవరైతే కాలేరు అనుకోవడము, అది దాని గురించి నేను చెప్తున్నా. ముఖ్యంగా ఇక్కడ ఏమొస్తుంది అని అంటే, ఎస్ అప్పుడు నేను చెప్పిన చాలా మందికి ఏం చెప్తాను అంటే, నీకు దొరికింది బంగారం నీది అని చెప్తాను. ఎందుకనంటే నువ్వు ఇంకా ఉంటున్నావు రిలేషన్షిప్ లో అంటే ఏంటి రీజన్, మరి డివోర్స్ దాకా ఎందుకు వెళ్ళలేదు అంటే, దిర్ ఇస్ సంథింగ్ గుడ్ అబౌట్ హిమ్ ఆర్ గుడ్ అబౌట్ హర్. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. అవును, ఎక్కడో ఒక చోట నీకు ఆ అబ్బాయి మీద ఉంది కదా స్పేస్ ఉంది కాబట్టి బయటికి రా. నీకు నీ బంధువులు వద్దని చెప్పండొచ్చు, నీకు నీ తల్లిదండ్రులు వద్దని చెప్పుండొచ్చు, అయినా కూడా నువ్వు ఇంకా ఉంటున్నావు, ఇంకా రెండో థాట్ ఇస్తున్నావు అని అంటే ఏంటి, అక్కడ ఏదో మంచి ఉంది కాబట్టి. అది సాఫ్ట్ మనసు అయి ఉండొచ్చు, మాట అయి ఉండొచ్చు, లేదా తన పని బాగా చేస్తాడు నేను చేయలేనంత అని అయి ఉండొచ్చు, ఏదైనా ఎయిదర్ ఆఫ్ ద కపుల్లో. సో ఇట్లాంటిగా ఉన్నప్పుడు సంతోషంగా ఎట్లా ఉండాలి అనేది నేను మాట్లాడుతాను. సూపర్ శ్రావణి, నిజంగా అంటే నువ్వు అన్న పాయింట్ ఒకటి నాకు బాగా నచ్చింది. ఎక్కడో ఆ అబ్బాయి మీద ఒక గుడ్ అనేది ఉంది, వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, కాకపోతే ఇక్కడ సాటిస్ఫాక్షన్ పొందట్లేదు. అది కంప్లీట్లీ చేయట్లేదు. ఎందుకు అనంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లో సోషల్ మీడియా ఒకటని మనం ఇందాక మాట్లాడుకున్నాం. అది కాకుండా పీపుల్, మనం కొంతమందికి అలవాటు ఉంటది, మాట్లాడే అలవాటు ఉంటది, మన ఇంటి విషయాలు మనం కొంతమందికి షేర్ చేస్తాం, పిన్ను లేకపోతే అమ్ము లేదనంటే అత్తో, ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి మాటలో ఫ్రెండ్కో వాళ్ళు ఒక సలహా అనేది ఉచితంగా ఇస్తారు. అది మన మైండ్ ని పాడు చేస్తుంది. అది తీసుకుని వెళ్ళి ఇంట్లో పెడతాం. అదేంటి ఆ ఐడియా అనేది డిజాల్వ్ అయ్యేది ఒక 4-5 days కానీ డిజాల్వ్ కాదు. ఒక గొడవకి ఆస్కారం చుట్టినప్పుడు ఆ 4-5 days నరకమే కదా నీకు ఇంట్లో. అండ్ ఎప్పుడో ఏదో సమస్య వచ్చి ఉంటది, మీరు వాళ్ళు కొట్టుకుంటుంటారు, అప్పుడు మా అత్త చెప్పింది అది కరెక్టే, నీ బిహేవియర్ ఇదే, లేదనంటే నాకు మ్యారేజ్ అప్పుడే మీ ఇంట్లో తెలిసింది. ఓకే, ఒకళ్ళు అక్కడ దాకా గిల్లి కజ్జలు ఆడుకొని మానేస్తే బాగుంటది. దాన్ని ఎంత లాంగ్ తీసుకెళ్లిపోతారంటే ఇంకా చెప్పకూడదు. ఇంట్లో ఉంటారు కానీ ఇల్లు లాగా ఉండదు. అది చాలా బ్యాడ్. అది దానికన్నా వేస్ట్ ఇంకో లైఫ్ లేదు. నువ్వు డివోర్స్ తీసుకున్నా హ్యాపీ, కరెక్ట్ కదా. డివోర్స్ తీసుకో, కలిసి ఉండి రోజు గొడవ పడ్డం కన్నా విడిపోయి ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండడం బెటర్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేను ఒక కపుల్ ని చూసాను రాధా గారు, ఇది స్టోరీ లాగా ఉంటది మీకు. మంచి అబ్బాయి, మంచి అమ్మాయి,
వాళ్ళిద్దరు కష్టపడి సిటీకి వచ్చారు, చాలా కుగ్రామంలో పెరిగి వచ్చారు. ఇద్దరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గ్రామంలో పెరిగారు. ఇద్దరికి లైఫ్ తెలుసు, ఇద్దరికి డబ్బు విలువ తెలుసు. ఇద్దరు చాలా బాగా కష్టపడ్డారు, సిటీకి వచ్చారు, సిటీలో నెగ్గుకున్నారు. అతను కెమెరా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. ఈ అమ్మాయి వచ్చేసి మంచిగా చదువుకొని డిగ్రీ చేసింది. జాబ్ లో తనే హెల్ప్ చేసి ఎడిటింగ్ దాంట్లో అంతా నేర్పించి, వీడియో ఎడిటింగ్ VFX అవన్నీ నేర్పించి జాబ్ పెట్టించాడు. అంతా బాగుంది. మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయికి పట్టిన పిచ్చి అంతా ఒకటి ట్రావెలింగ్ పిచ్చి. తనేమో కష్టపడదాము, పొద్దు నుంచి సాయంత్రం దాకా చేరుతాము, కారు కొందామని తను. ఈ అమ్మాయి ఏమో కార్లో ఏం కొంటాం, మనం పోయి ట్రావెల్ చేద్దాము, ట్రావెల్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందని ఈ అమ్మాయి. ఇద్దరికి ఎంత దాకా వెళ్ళిందంటే గొడవలు ఈ ఇద్దరి మధ్యన. మీరు నమ్మరు, ఆ అమ్మాయి ఎప్పుడు ట్రావెల్ చూస్తూ ఉంటది, ఆ అబ్బాయి ఎప్పుడు పని మీద ఉంటాడు. ఇద్దరు ఎంత అంటే పిల్లలు ఇంకా వాళ్ళకి 3 ఇయర్స్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళకి కన్సీవ్ అవుతలేరు. రీజన్ ఏంటి? పాపం మా అబ్బాయి ఎంత తిరుగుతాడో ఆ అమ్మాయిని పెట్టుకొని హాస్పిటల్స్ కి చుట్టూ. ఆ అమ్మాయి ఏంటి అంటే రిలక్టెంట్ గా ఉంటది. ఆయన అంటే ఇష్టం, మరి ప్రాణం అసలు. ఎందుకంటే చదువు చెప్పి నేర్పించి ఒక స్థాయికి తీసుకొచ్చింది అతనే. మళ్ళీ ఆ కృతజ్ఞత ఆమెకి ఆయన మీద. ఆ అమ్మాయి ఇంత కష్టపడి నా కోసం ఉంటుందని చెప్పి కృతజ్ఞత ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద. ఇది ఎంత బాగుంటది. కాకపోతే ఇద్దరు సఖ్యతనే ఎంత రేంజ్ లో ఉంటది అంటే, వాళ్ళు ఎంత కొట్టుకుంటారంటే, ఐఎమ్ టెలింగ్ యూ ద రీజన్, దే ఆర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ అని మళ్ళీ దానికి బాధపడుతూ ఉంటారు. ఏంటి సమస్య అంటే, అమ్మాయి ఏజ్ చాలా చిన్నది, 23-24 ఏళ్ళ అమ్మాయి. ఇన్ఫ్లుయెన్స్డ్ మోస్ట్లీ బై పీపుల్ అరౌండ్ హర్ అండ్ సమ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాషన్ థింగ్స్ ఏదో ఉంది ప్రపంచంలో. ఏది లేదు అసలు అక్కడ. అంత ఊహ, మాయ అంటారు, కృష్ణమాయ అంటారా? మనం ఉన్నదే కృష్ణమాయలో కదా, ఇంకో మాయలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదేదో ఎవరో ఎంజాయ్ చేసేస్తున్నారు, మనం చేయట్లేదు అనే ఇది మెంటాలిటీ తగ్గించుకుని ఒక దగ్గర మనం ఇమిడితే ఎంత అద్భుతంగా ఉంటది సంసారం అనేది ఆలోచిస్తే అద్భుతంగా ఉంటది జీవితం. అందుకని విడిపోవడం అనేది సులువు, కలిసి ఉండడం కష్టం, చాలా కష్టం. కలిసి ఉండడం కష్టమైనప్పుడు భరిస్తున్నానన్న భావనతో కాకుండా ఇది నా బాధ్యత అనే భావనతో వెళ్తే, భరించడానికి బాధ్యతగా అనుకోవడానికి ఒకటే ఒక తేడా ఏంటి అని అంటే, నీ మైండ్ లో ఒక లైన్, అదేంటి అంటే, దిస్ ఇస్ అ గిఫ్ట్ ఐ గాట్ ఫ్రమ్ ద నేచర్. నేను గాడ్ ని నువ్వు నమ్ముతావా లేదా, నువ్వు ఏ మతం ఏ కులం అని నేను అడగను, కానీ దిస్ ఇస్ ద గాడ్స్ గిఫ్ట్ దట్ ఐ హ్యావ్ గాట్, దిస్ ఇస్ ద నేచర్స్ గిఫ్ట్ ఐ గాట్ అండ్ దిస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఐఎమ్ థ్యాంకింగ్ అన్న థ్యాంక్ఫుల్ ఫీలింగ్ తో ఉంటే అన్ని అనుకున్నవన్నీ వస్తాయి మన జీవితంలో. నేను అంటాను కదా, ఇంత సక్సెస్ఫుల్ గా నేను చాలా మంది నన్ను పొగుడుతాను, నువ్వు చాలా బాగా చేస్తావు, ఇది చేస్తావు అంటే, నేను నేచర్ని అదే అడుగుతా. నేను ఎప్పుడు పనిలో ఉండాలి, నా మైండ్ ఎక్కడ పాడు కావద్దు, నేను 24 hours పనే చేయాలి, అండ్ పని వల్ల నాకు ఎటువంటి కాంట్రవర్సీస్ రావు, అండ్ నా పిల్లలు బాగుండాలి, నా హస్బెండ్ బాగుండాలి, మేమందరం బాగుండాలి. ఎప్పుడు అదే కోరుకుంటూ ఉంటే నా లైఫ్ అలాగే ఉంటది. నువ్వు ఏం కోరుకుంటే నీ జీవితం అదే ఉంటుంది అని నేను చెప్తూ ఉంటా అందరికి. సూపర్ గా చెప్పారు. నిజంగా భరించలేనప్పుడు విడిపోవడం బెటర్, భరించగలుగుతాను అనుకున్నంత వరకు గొడవలు పడకుండా బాధ్యతగా తీసుకుని కరెక్ట్. మోస్ట్లీ బాధ్యతగా తీసుకోవాలి, కలిసే ఉండాలి, అదే కలిసే ఉండాలని కోరుకుంటా. కొందరు ఇంకా మా సిచ్యువేషన్ లో అని పాపం కొంతమంది అనుకుంటారు, కాదని చెప్పం. సో అది మీకే తెలుసు కాబట్టి మీరే డిసైడ్ అవ్వచ్చు. కంక్లూజన్ మాటలో మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడాల్సింది, మా ప్లేస్ లో ఉండి చూడండి, ఆ విషయం మాట్లాడదాం. ఎందుకు 100% మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.